ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారి కృపాంబుధేర్యస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థగోస్వామి నామినే. శ్రీరూపానుగసారస్వత శ్రీధరనగతా సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్యసద్గుణాన్ భూషితం. పతితానాం విమోచనాయ కృష్ణనామామృతప్రదాయకం వందే తం భక్తిప్రపన్నతీర్థం శ్రీ గౌరకృష్ణ ప్రేమప్రదం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిన్నటి వరకు మనం రాముడు వనవాసానికి బయలుదేరుతున్నారు. ఆ తర్వాత కైకేయి మాతతోని ఏ రకంగా మాట్లాడారు, దశరథ మహారాజుతో ఏ రకంగా వ్యవహరించారు, ఇప్పుడు లక్ష్మణ్‌తోని లక్ష్మణుడు ఏ రకంగా ఓదారుస్తారో అన్నది మనం చూద్దాం. అంటే ప్రతి ఒక్క సంభాషణలో ఏ రకమైనటువంటి మనస్తత్వంతోని రాముడు అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. అంటే ఇప్పుడు అయితే ఇంత నష్టం జరిగింది కుటుంబం మధ్యలోని. ఇక మీదట ఇంకా ఎక్కువ దాని ఆ నష్ట పరిమాణం పెరగకుండా, ఆ నష్టం పెరగకుండా చూసుకునే బాధ్యత రాముడు తీసుకున్నారు. మనలో ఎంతమంది ఈ రకంగా ఆలోచిస్తాం చెప్పండి? అస్సలు ఆలోచించం కదా! కానీ ఈ రాముడు చెప్పిన విధంగా ఆహ్, ఆయన జీవిత సంఘటన నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు లక్ష్మణుడు చాలా చాలా కోపం పెరిగింది. ఎందుకంటే ఏదైతే ఆజ్ఞని ఎ ఎలాంటి ఆజ్ఞని రాముడి పైన ఇచ్చారో అది చాలా అన్యాయమైనది. అందుకోసమే ఆయన ఇప్పుడు చాలా కోపం పడిపోతున్నారు. ఎందుకు కోపం పడుతున్నారు? వాళ్ళ రాజ్యంలోని ఎవరినైనా శిక్షించాలంటే అన్నిటికన్నా కఠినమైన శిక్ష మరణశిక్ష. మరణశిక్ష తర్వాత రెండవ శిక్ష, దాని తర్వాతది కఠినమైనది రాజ్యాన్ని నుంచి బహిష్కరించి వనవాసాలకి పంపించడం. అంత అంతటి కఠినమైనటువంటి శిక్ష ఎవరిపైన అప్పుడు పడింది? ఎవరైతే ఏ తప్పు చేయలేదో. అందుకోసం లక్ష్మణుడు ఊరికే కోపం రాలేదు లక్ష్మణుడికి. ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన దాన్ని ఆహ్, ఆయన మనసుకి తీసుకోలేకపోతున్నారనమాట. అందుకే లక్ష్మణుడు రాముడి దగ్గరికొచ్చి ఆహ్, "రామా, ఈ విషయమయ్యి నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను. నువ్వు కూడా నిరసన వ్యక్తాన్ని చెయ్యాలి. నీకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం అడ్డుకోవాలి. వీలైతే మనం తిరుగుబాటు కూడా చెయ్యాలి. తిరుగుబాటు కూడా మనం చెయ్యాలి. ఈ విషయమయ్యి నేను నీ పక్కనే అండగా నేను నిల్చుంటాను. నేను కూడా తిరుగుబడతాను అందరి మీద. నీకు నేను అండగా ఉంటాను." ఆయన కళ్ళు పెద్దవయిపోయాయన్నమాట. లక్ష్మణుడు కోపంతోని రగిలిపోతుంది. ఆయన ముక్కు నుంచి వేడి గాలొస్తుందనమాట. మంట పుడుతుందా మంటలొస్తున్నాయా అన్నట్టుగా. ఈ రకంగా ఆయన చాలా కోపంతోని రగిలిపోతున్నారనమాట. ఇంత కోపంతోని ఒక్కొక్కసారి ఒక మనిషిని ఆ కోపంతో ఉన్నప్పుడు ఒక మనిషి ఏ పనైనా చెయ్యొచ్చు. ఈ విషయంకై లక్ష్మణుడికి కోపంతో అంటారు, రాముని పట్టాభిషేకం ఎలాగైనా సరే జరుగుతది. అది ఆపడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే నా బాణాలు మధ్యలోకి వచ్చినట్టవుతది. అంటే లక్ష్మణుడికి ఒక విద్యున్నది. అదేంటంటే ఒక బాణం ఏసిన తర్వాత మధ్యలోని కొంతసేపు ఆగిన తర్వాత మళ్ళీ గురి చూసుకొని బాణాన్ని ఎయవలసిన అవసరం పడతది. కానీ లక్ష్మణుడికి అలా కాదు. బాణం తర్వాత బాణం, బాణం తర్వాత బాణం అలా కంటిన్యూయస్‌గా వేయగలరనమాట. సరిగా గురి అక్కడికే వెళ్లి తగులుతదనమాట. ఆ ధనుర్విద్య అంత గొప్పది లక్ష్మణుడిది. అందుకోసమే ఆయన అంటారు, "నా బాణాల ధాటికి ఎవరైనా ఎదుర్కోగలిగితే ఖచ్చితంగా ఈ పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు వాళ్ళు మధ్యలోకి రావచ్చు" అని ఆహ్, అందరికి వార్న్ చేస్తున్నారనమాట. ఇంకిప్పుడు ఆ కోపం వాళ్ళ తండ్రి మీదకి వెళ్తుందిప్పుడు.
రాజుగారు అంటే ఇప్పుడు తండ్రి గారు అనట్లేదు. రాజుగారు అంటున్నారనమాట. అంటే ఒక రాజుగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. తండ్రిగా అయితే ఇవ్వలేరు కదా! రాజుగారు కళ్ళు కప్పిపోయినట్టున్నాయి. ఆయన కా ఆఖరి భార్య పైనున్నటువంటి కామంతోని అంధులైపోయినట్టున్నారు. చూడండి ఎంత పెద్ద మాట అంటున్నారు తండ్రి అయినా కూడాను. అందుకే గోబాలో ఈ రకమైనటువంటి ఆజ్ఞని, అన్యాయమైనటువంటి ఆజ్ఞని జారీ చేశారు. రాముడు అప్పటికి కూడా లక్ష్మణ్‌ని శాంతింప చేయడానికి ప్రయత్నం చేస్తారు. "అలా కాదు లక్ష్మణ, మన తండ్రి దశరథ మహారాజు గారు, మన తండ్రి రాజుగారు ఆయన ఇప్పుడు చాలా దుఃఖంలో ఉన్నారు. నేను వనవాసానికి వెళ్తున్నానని ఆయన దుఃఖంలో ఉన్నారు. ఆయన కైకేయి మాత మీద ఉన్నటువంటి ఆప్యాయతతోని ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఒక కర్తవ్యపరంగా ఇచ్చిన మాటని జవదాటకూడదు కాబట్టి, ఆ రాజుగా కర్తవ్యాన్ని నెరవేర్చారు. అంతేకాని ఆమె పైనున్నటువంటి మక్కువతోని ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇచ్చినటువంటి వరాల్ని తీర్చాలి కాబట్టి ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. ఇప్పుడు దశరథ మహారాజుది ఆహ్, ఆహ్, గురించి సపోర్ట్ చేస్తూ ఇలా మాట్లాడారు గదా! ఆయన ఇప్పుడు అంటున్నారు, ఎవరికి తెలుసు రాజుగారు నిజంగా ఆహ్, కర్తవ్యం కోసం ఈ పనిని చేపట్టారా? ఇటువంటి వాగ్దానం కానీ, ప్రమాణం కానీ రాజుగారు కైకేయి మాతకి చేసినట్టుగా ఎవరికి తెలుసు? దాని గురించి నిజంగా ఉన్నట్టయితే, అటువంటి వరం ఇచ్చినట్టయితే, మనకి ఈ పాటికి తెలిసే ఉంటది కదా! ఎవరో ఒకళ్ళు ఆ ప్రస్తావన తీసుకొచ్చే ఉంటారు కదా! అని ఆయన వ్యక్తం చేస్తున్నారనమాట ఆ అనుమానాన్ని. అప్పుడు రామ గుర్తు చేస్తారు, మన వంశంలోని ఎంతమంది రాజులున్నారో, మన తాతలు, ముత్తాతలు ఇంకా పితృలు అందరూ ఆహ్, మన సంప్రదాయంలోని మన రాజవంశంలోని ఒక్కసారి ఏదైనా ఒక మాట, ఒక వరం కానీ ఇచ్చినట్టయితే దాన్ని ఖచ్చితంగా నిలబడి పెడతారు. మన నాన్నగారు కూడా అదే లైన్‌లోని వచ్చారు కాబట్టి వాళ్ళ మిగతా రాజుల్లాగా అంతే ఆ గొప్పతనాన్ని నిలబడి పెట్టుకోవడం కోసం ఆయన కర్తవ్యాన్ని ఈ రకంగా నెరవేరుస్తున్నారు. దానికి మనం తోడుగా నిల్చున్నట్టయితే మనం కూడా ఆయనకి సహాయం చేసిన వాళ్ళం అవుతాం అని నచ్చచెప్తున్నారు చూడండి. అన్యాయం జరిగింది రాముడికే. కానీ నాకు అన్యాయం జరిగిపోయింది అయ్యో! అని రాముడు అనుకోవట్లేదు. ఇంకా కుటుంబ కలతలు పెరగకుండా ఉండడం కోసం, మనస్పర్ధాలు జరగకుండా, ఒకళ్ళ మీద ఒకళ్ళకి కలిగినటువంటి ఆహ్, దుష్ప్రభావం అనేది వాళ్ళ నుంచి తీసేయటానికే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఎంత గొప్ప మనసు రాముడిది. లక్ష్మణుడికి ఇంకా కూడా ఆయన ఒప్పుకోవట్లేదనమాట. ఇంకా ఆయన కోపం పెరిగిపోతుంది. హ్మ్. ఆయనప్పుడు కైకేయి మీదకెళ్ళిందిప్పుడు కోపం. దశరథ మహారాజుది ఎలాగో సర్ది చెప్పేసారు రాముడు. ఇప్పుడు దశరథ మహారాజు నుంచి కైకేయి దగ్గరికెళ్ళింది. అయినా కైకేయి మాతకి అసలు హృదయం అంటూ ఉన్నదా? ఎంత స్వార్థపరులు అయిపోయిందామె. ఈ రకమైనటువంటి పని చేయించారు గదా! అప్పుడు ఆ సమయంలోని రాముడు అవును, ఆమేదో పొరపాటు చేసిందనలేదు. రాముడు కైకేయి మాత తన పైన, లక్ష్మణుడి పైన చూపించినటువంటి ప్రేమ గుర్తు చేస్తున్నారనమాట. అంటే ఇంతకు ముందు ఎన్ని సమయాల్లో, ఎన్ని విషయాల్లోని ఆమె ఎంత ఆప్యాయత చూపించింది, ఎంత ప్రేమని వాళ్ళ పట్ల చూపించింది అని దాన్నంతటిని కూడా గుర్తు చేస్తున్నారు. కైకేయి మాత యొక్క ప్రేమ గంగలాంటిది. ఎప్పటికీ ఆగదు. అలా ప్రవహిస్తూనే ఉంటాది. అంటే దానికి లక్ష్మణుడి కోపం చాలా ఎక్కువనమాట. ఎంత ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వెంటనే ఆయన కన్విన్స్ అవ్వడు. ఆయనంటారు, "మరి అంత గొప్ప గంగ గంగలాంటి ప్రేమ ప్రవహిస్తుందంటున్నావు కదా! ఒక్క రాత్రిలోనే ఎలా ఎండిపోయిందన్నయ్య?" అనేసి అడుగుతున్నారనమాట ఇప్పుడు రాముడిని. దానికి రాముడు చెప్తున్నారు, అవును. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉన్నది. ఆహ్, ఈ రకంగా జరిగిందంటే అది ఖచ్చితంగా కైకేయి మాత యొక్క తప్పు కాదు. ఖచ్చితంగా ఆహ్, ఈ మార్పు ఆహ్, ఒక ఒక కార్యరూపం దాల్చడం కోసం ఆమె ద్వారా, ఆమె ద్వారా ఈ రకంగా చేయించుతుంది. అంటే ఒక్కొక్కసారి డెస్టినీ
అంటే ఒక ధ్యేయం, ఒక గమ్యం చేరుకోవడానికి మలుపులు కలుగుతాయన్నమాట మన జీవితంలోని. ఇంతకుముందు చెప్పాను కదా! రాముడు అడవికి వెళ్ళకపోతే రావణాసుడు సీతని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళపోతే, మరి రావణాసుడి సంహరణ ఎలా జరుగుతది? కదా! అంటే ఈ కార్యరూపం దాల్చడం కోసం ఆహ్, జరిగినటువంటి ఆహ్, విధి సంకల్పం అనమాట. విధి కూడా సంకల్పిస్తూ ఉంటది. ఆ విధి వచ్చేటప్పుడు ఎవ్వరు కూడా దాన్ని ఆపలేరనమాట. చూడండి ఆ రకంగా అంత గొప్పగా ఆలోచిస్తున్నాడు రాముడు. అంతేకాని ఎవరిని కూడా నిందించట్లేదిక్కడ. సో, ఈ రకంగా ఈ విధి సంకల్పమే ఈ రకంగా చేస్తుంది కాబట్టి లక్ష్మణ నీ కోపాన్ని కైకేయి పైన తగ్గించుకో. ఆహ్, అని ఈ రకంగా రాముడు ఏదో విధంగా లక్ష్మణ్‌ని కూడా ఆహ్, ఆయన కోపాన్ని తగ్గిస్తారనమాట. ఆహ్, ఇంకా సరే ఇంక ఈ విషయాన్ని ఇక్కడితోని వదిలిపెట్టడమే మంచిదని లక్ష్మణుడు కూడా అన్నయ్య చెప్పినట్టుగా విని ఆ మాటని ఇప్పుడు ఇంకొక కోరిక కోరుతారు. ముందు కోరికేంటి? నువ్వు నేను నీ పక్కన నిల్చుంటాను. పట్టాభిషేకం చేయటానికి మధ్యలో ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. నీకు జరగాల్సిందే పట్టాభిషేకం అన్నారు. ఎలాగో ఇప్పుడు మనసు మళ్ళింది. ఇప్పుడు ఇంకో కోరిక కోరుతారనమాట. ఆహ్, రామా! నేను కూడా నీతో పాటు అడవికొస్తాను. నేను నీకు తోడుగా ఉంటాను. నీ తమ్ముడిని కదా! కాదనడానికి వీల్లేదు అని. సో, ఇప్పుడు ఇంకా రాముడు వద్దు అని అన్నారనుకోండి ఆల్రెడీ ఇప్పటిదాకా కోపంతో ఉన్నవాడిని ఎలాగో హ్మ్. కష్టపడి ఆయన కోపాన్ని తగ్గించారు. కదా! ఎలాగో శాంతింపజేశారనమాట. మరి ఇప్పుడు ఈ కోరికను ఇప్పుడు కాదని అన్నారనుకోండి, వనవాసానికి నీతో పాటు వస్తానని, ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆయన హృదయం గాయపడతది. లక్ష్మణుడి యొక్క హృదయం ఆల్రెడీ గాయపడి ఉన్నది. అందుకే కోపం. ఊరికనే కాదనమాట. అందుకోసమే ఆయన చెప్పింది ముందు వద్దన్నా కూడా తర్వాత రాముడు ఆయన మనసుని అర్థం చేసుకొని రాముడంటే ఏంటి? బాహ్యంగా జరిగిన దాన్ని పెద్దగా ఆయన లెక్కలోకి తీసుకోరనమాట. అంతరంగంలో, ఆత్మలో, ఆ మనసులో జరిగినటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోగలిగినటువంటి శక్తి కేవలం రాముడికే ఉంటదనమాట. మనం కూడా ఎప్పుడు ఆ ప్రయత్నాన్నే చెయ్యాలి కానీ, కేవలం కోపంతో మాటాడినటువంటి ఆ పదాలనే పట్టుకొని వేధించకూడదు ఇంకొకరిని. దాన్నే పదే పదే గుర్తు చేసుకోకూడదు. ఏ సమయాన ఆ రకమైనటువంటి సంభాషణ జరిగింది, ఏ సమయాన వాళ్ళు ఆ రకంగా వ్యవహరించారు అనేది మనం మనసులో పెట్టుకొని ఆ రకంగా మనం మసలుకోవాలి. మన బంధాల మధ్యన. అప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం. సో, ఈ రకంగా లక్ష్మణుడు కూడా రాముడితో బయలుదేరడానికి ఇప్పుడు రెడీ అయిపోయారనమాట. ఆ తర్వాత ఇప్పుడు లక్ష్మణుడికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు దశరథ మహారాజుని కలవటం అయింది. ఇప్పుడు కౌసల్య మాతకి ఈ విషయం చెప్పాలి కదా! అంటే రాజ్యం ఇంకా రాజు కాడు అన్న విషయం తెలుసు కానీ, ఇప్పుడు రాముడు ఖచ్చితంగా వనవాసానికి వెళ్ళిపోవాలన్నటువంటి విషయం తెలీదు. ఆ తెలిసినటువంటి కౌసల్యమాత ఎంత దిగులుతోని, ఎంత బాధతోని ఆవిడ కదిలిపోయారంటే, మరి ఈ విషయం తెలిసింది. రాజు కాకపోతే కాకపోయారు పోనీలే. దానికోసం ఎవరు కూడా గొడవాడట్లేదు, కోపపడట్లేదు. వనవాసం వెళ్ళిన దానికి వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది. వనవాసం వెళ్ళితే ఎందుకు కష్టం అంటే, రాముడు ఇంకా వాళ్ళ ముందు ఉండరు కదా! రాముడు వాళ్ళ మధ్యలో ఉండరు కదా! రాముడు లేకపోతే ఆనందం ఎక్కడిది? వాళ్ళ కుటుంబంలోనేంటి అయోధ్యలోనే ఆనందం ఉండదు రాముడు లేకపోతే. కదా! అందుకోసం ఆమె క్షోభ. అందుకోసం ఆమె ఆందోళన. హ్మ్. ఎలాగో రాముడు కూడా కష్టంగానే ఉన్నది. ఈ ఎలాగా కౌసల్యామాతకి ఈ విషయం చెప్పి, వీడ్కోలు చెప్పి వెళ్ళాలి అని. ఇప్పుడు కౌసల్య ఉన్నటువంటి ప్యాలెస్‌కి వెళ్తారనమాట. వెళ్ళి ఈ విషయాన్ని చెప్తారు. ఆమె ఏడుస్తది. నా జీవితంలోని నేను చాలా కష్టాలు పడ్డాను నాయన. అందులో ముఖ్యమైనది నా భర్తకి నేను సంతృప్తి కలిగించలేకపోయానని. ఏ రకంగా? అంటే రాజ్యం నెక్స్ట్ ఆహ్, అది కంటిన్యూ అవ్వాలంటే, ఆ రాజరికం కంటిన్యూ అవ్వాలంటే కొడుకు ఉండాలి ఖచ్చితంగా. కొడుకుకే కదా అప్పచెప్తారు. సంతానం లేనప్పుడు అదంతా కూడా ఒక పీడకల్లాగా ఉండేదనమాట.
అయినప్పటికి కూడా ఎన్నో వ్రతాలు, నోములు చేసి నీ అంతటి గొప్ప కొడుకుని నా నేను కనగలిగాను. హ్మ్. నువ్వెప్పుడూ కూడా నా మనసులోని ఎటువంటి కోరికలున్నాయో ఎప్పుడూ నువ్వు తీర్చావు. అసలు నేను ఈరోజు బతికి ఉన్నానంటే నీ వల్లనే. ఆహ్, ఎందుకంటే పరమాత్ముడికే తెలుస్తది ఒకడి మనసులోని ఏం కోరుకున్నదని. అలాగా రాముడికి ఒకరి మనసులో ఏమున్నదో అని ముందుగా తెలుసుకొని వాళ్ళని సంతృప్తి పరచగలిగినటువంటి శక్తి ఉన్నది రాముడికి. సో, అటువంటి రాముడు పుట్టారు కాబట్టి ఎందుకు బతకాలి అనేటటువంటి ఒక ఆహ్, రీజన్ దొరికింది ఆమెకి. లేకపోతే ఆహ్, ఎ అలాగే ఇంకా కాలం గడిచిపోతూ ఉంటదంతే. ఆహ్, కానీ ఆహ్, ఎప్పుడైతే నీకు పట్టాభిషేకం జరుగుతుందంటే అప్పుడు నేను చాలా సంతోషంగున్నాను. అప్పట్లోని కొడుకు లేడని నేనెంతైతే బాధపడ్డానో, ఈరోజు అదే కొడుకు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాడంటే, ఇది కూడా నాకు చాలా కష్టంగా ఉన్నది. ఆహ్, అంతేకాదు ఇంతకాలం కూడా నాకివ్వాల్సినటువంటి స్థాయి రాజుగారు ఇవ్వలేదు. కైకేయి మీద ఉన్నటువంటి వ్యామోహంతోని ఆహ్, ఆమెకి ఉన్నతమైన స్థాయిని కల్పించారు. కానీ అదంతా కూడా నా మనసులో నేను ఓర్చుకున్నాను. ఎందుకంటే కౌసల్యాదేవి అందరికన్నా పెద్ద రాణి. ఆమె గొప్ప గొప్ప రాణి. ఆమె అన్నిటికన్నా టాప్ పొజిషన్‌లో ఉండాలనమాట. కానీ కైకేయి మాతకి అది దక్కింది. ఎందుకంటే రాజుగారి ఫేవరెట్ వైఫ్ కాబట్టి. ఆహ్, మరి ఎంతైనా కూడా కొంత బాధనేది ఉంటది కదా! వాళ్ళ స్థాయిలోని వాళ్ళని ఉంచట్లేదంటే. కానీ దానికోసం ఎక్కువగా ఆవిడ బాధేం పడలేదు. రాజుగారు నా భర్త. నా భర్తకి ఎలా నచ్చితే అలాగా ఆహ్, ఆయన సంతోషంగా ఉంటే నాకు సంతోషం అని ఆమె మనసుని ఆ రకంగా మలుచుకొని ఆవిడున్నారు. ఆ! కానీ ఇప్పుడు నువ్వు రాజవ్వాల్సింది ఇప్పుడు భరతుడు. భరతుడిని రాజు కింద చేస్తున్నారు. ఆ! అని చెప్పి ఏడుస్తూ కౌసల్య రాముడిని వేడుకుంటుందనమాట. రామ నీతో పాటు నన్ను కూడా అడవికి తీసుకెళ్ళిపో. నువ్వు లేకుండా నేను ఇక్కడ ఎందుకు బతకాలి? ఈ రాజ్యంలో నేనెందుకుండాలి? ఉన్నా కూడా నన్ను ఇంకా అవమానపరిచేటట్టుగానే ఇంకా నన్ను కైకేయి అవమానపరుస్తారు. ఇప్పటికింత ఇంత అయితే జరిగింది కదా! ఇంకా భరతుడు వచ్చి భరతుడే రాజయ్యాడంటే ఆమె నన్ను ఎన్ని విధాలుగా నిందిస్తుందో ఇంక దానికైతే ఇంక అడ్డుపడ్డు. భరతుడు కూడా అడ్డుపడ్డు కదా! రాజయినట్టయితే. ఆహ్, ఇంక మీ నాన్నగారంటావా? ఇంత పని నిన్ను అడవికే పంపించగలిగినటువంటి ఆయన, నా పైన నింద జరుగుతున్నదంటే, ఆయన ఇప్పుడు కూడా సైలెంట్‌గానే ఉంటారు. అంతేకాని దాన్ని వెదురుకోవడమో, సర్ది చెప్పడం అనేది జరగదు. ఇవన్నీ ఆలోచిస్తుంటే, ఈ రాజ్యంలో నా భవిష్యత్తు ఎలా ఉంటాదో అని అనుకుంటున్నాను నేను. కాబట్టి రామా! నీతో పాటు నన్ను తీసుకొని వెళ్ళిపో. అంటే అప్పుడు రాముడు కౌసల్యామాతకి చెప్పాల్సింది చెప్తాడనమాట. అమ్మా! సరే నా పైనున్నటువంటి ప్రేమతో నువ్వు నాతోని వద్దాం అనుకుంటున్నావు. కానీ వివాహం అయినటువంటి భార్య ఎప్పుడు కూడా భర్తకి అండగా కష్టమొచ్చినా, ఆహ్, సంతోషం కలిగినా ఆయన పక్కనే నిల్చొని ఉండాలి. ఆయనకి అండగా ఉండాలి. అని ఈ విషయాలనన్నీ కూడా చెప్తూ బాధపడుతుంది కేవలం నువ్వే కాదు. నీకంటే ఎక్కువ నాన్నగారే బాధపడుతున్నారు. ఈ బాధలోని నువ్వొక్కరిదానివే కాదు. ముఖ్యంగా నాన్నగారు కూడా చాలా ఆహ్, ఆహ్, ఆయన ఆహ్, ఆహ్, దుస్సహాయ నిస్సహాయ నిస్సహాయంగా ఉన్నారు ఆయన. ఆయన పరిస్థితి చాలా నిస్సహాయితంగా ఉన్నదాయన పరిస్థితి. ఆహ్, స ఇప్పుడు జరిగినటువంటి సన్నివేశాల వల్ల ఆయన హృదయం ఎప్పుడో పగిలిపోయింది. ఆహ్, ఇంతవరకు జరిగిన దానికి ఆయన కూడా చాలా క్షోభిస్తున్నారు. దీని నుంచి ఆయన బయటపడాలంటే ఆహ్, నువ్వు పక్కనుంటేనే కదా! నువ్వు సపోర్ట్ చేస్తేనే కదా! దీని నుంచి ఆయన బయటపడగలుగుతారు. నువ్వు కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇప్పుడున్న బాధకి అది రెట్టింపయ్యి ఆయన తట్టుకోగలరో లేదో అని కౌసల్యామాతకి ఆహ్, దశరథ మహారాజు పడుతున్నటువంటి బాధని, ఆ దృష్టికోణాన్ని చూపిస్తారనమాట.
ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే, ఇంకా ఎక్కువ ఆహ్, ఫ్యామిలీ మధ్యన ఎటువంటి గొడవలు జరగకూడదు. ఆహ్, అని చెప్పి ఆ తర్వాత ఎవరు కూడా ఈయన అడవికి వెళ్ళిపోతున్నారని బాధపడకూడదు అన్న విషయాన్ని ఆయన ఆహ్, దృష్టిలో తీసుకొని ఆహ్, అందరికీ కూడా నచ్చజెప్తున్నారనమాట. సో, మనం ఇక్కడ దీని నుంచి మనం తెలుసుకోవాల్సిందేంటి? నిజంగా మనం ఎవరినైనా కానీ ప్రేమించినట్టయితే, ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళ దగ్గర నిల్చుంటాం అనమాట. అంతేకాని, "నువ్వు చేసుకున్నావు కదా! నీ కర్మ నువ్వే అనుభవించు. నేను చెప్పినా కూడా నువ్వు వినలేదు కదా! ముందే చెప్పాను కదా!" ఇవేవి మాటాడరు. జరిగిపోయింది. ఆహ్, సంభవించింది ఆ సంఘటన. ఆ సమ్మ ఆ సంఘటన సంభవించినప్పుడు ఎంత మీరు వాళ్ళ పక్కన నిల్చుంటారో అక్కడ అర్థమవుతదనమాట. నిజంగా వాళ్ళ పైన మీకెంత ప్రేమున్నాదో, లేదా వాళ్ళకి మీ పైన ఎంత ప్రేమున్నదో అన్న విషయం అదే ఆహ్, బంధాల మధ్యనున్నటువంటి టెస్ట్ అనమాట అది. అదే పరీక్ష అనమాట. చాలా సార్లు ఏం చేస్తాము, రాముడు చూడండి ఇంత జరుగుతుంది. అన్యాయం జరిగింది ఎవరికి ముఖ్యంగా? రాముడికి. కానీ ఆయనింకా కూడా నాకు అన్యాయం జరిగిపోయిందన్నటువంటి ఉద్దేశంతో లేరు. ఆయన అందరికీ కూడా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వాళ్ళకి స్ఫూర్తిని కల్పిస్తున్నారనమాట. ఉత్సాహాన్ని కల్పిస్తున్నారు. ఏ రకంగా ఉత్సాహాన్ని? నేను లేకపోయినా కూడా ఈ రాజ్యాన్ని నడిపించొచ్చు. నేను లేకపోయినా కూడా మీరు చేపట్టవలసినటువంటి బాధ్యతలు సక్రమంగా మీరు చేపట్టగలుగుతారు అన్నటువంటి ఆ ఉత్సాహాన్ని, ఆ స్ఫూర్తిని వాళ్ళ మనసులోని కలిగిస్తున్నారనమాట. వాళ్ళ తల్లైనా తండ్రైనా. లేకపోతే సులువుగా ఏమున్నది? ఇదిగోనమ్మా, ఇదిగో మీ మీ ఆయన చేసిన నిర్వాహకం వల్ల నేను ఇదిగో ఈ అడవుల పాలయ్యాను అనన్నారా? లేదు. ఆహ్, సాధారణంగా ఎప్పుడైనా మనకేదైనా ఇలాగా అన్యాయం జరిగినప్పుడో, అవమానం జరిగినప్పుడో చాలా సులువుగా ఇంకొకళ్ళని నిందిస్తాం. సరే మనం లేదా ఎవరైనా ఇంకొకరిని నిందిస్తున్నట్టయితే, అందులోని మనం కూడా భాగం పంచుకుంటాం. అంటే అదొక టైమ్ పాస్ అనమాట అందరికిని. హ్మ్. మిగతా కుటుంబ సభ్యులు కూడా ఈ దీంట్లోని పాలు పంచుకున్నట్టయితే మీరు కూడా. ఎందుకంటే ఇక్కడ తప్పేమున్నది చెప్పండి? అయ్యో! అన్యాయంగా రాముడిని అడవికి పంపించేస్తున్నారు. అంతే. ఎవరి వల్ల? అదిగో ఆ కైకేయి వల్ల. అదిగో ఆ దశరథ మహారాజు వల్ల. చాలా దారుణమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు అని చాలా సులువనమాట. వాళ్ళ వాళ్ళ మధ్యలోకి వెళ్లి, వాళ్ళతో పాటు అంటే ఒకళ్ళు తానే అంటే ఇంకోళ్ళు తందానా అంటారనమాట. అందరి కుటుంబంలోని సమస్యలెందుకొస్తున్నాయంటే, ఈ రకంగా ఆ దృష్టికోణాన్ని పెంచుకోవడం వల్ల అనమాట. ఒకరిని నిందించినట్టయితే, ఆ నిం ఆ నిందించేటప్పుడు మనం కూడా తోడు అన్నమాట. అంతేకాని సపోర్ట్ చేయడానికి కాదు. లేదా దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం మాత్రం చెయ్యం. కానీ నిందించడం మాత్రం చాలా సులువుగా చేసేస్తాం అన్నమాట. వాళ్ళంతే, వీళ్ళింతే. రాముడు ఏం నేర్పిస్తున్నారంటే, మన జీవితంలో నడిచేటప్పుడు మన బాటలోని ఆ! ఆ బాటలో మధ్యలోని ముల్లు కంపలు వస్తాయి. మడతాం. మ మట్టకుండా ఉండడంటే ఏం చెయ్యాలి? ఆ ముల్లుల్ని మనమే వేరి పక్కన పారేసి అప్పుడు నడవాలనమాట. లేకపోతే గుచ్చుకుంటది. గుచ్చుకొని అయ్యో! అమ్మో! అనుకోకూడదు. పడతాయి. జీవితం అన్నాక ముల్లు కొంపలు మధ్యలో వస్తూ ఉంటాయి. మనం నడుస్తూ ఉంటే. రాముడు చూడండి ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా ఏరిసి పక్కన పారేస్తున్నారనమాట. ఆ ముల్లులు గుచ్చుకోకుండా. ఎవ్వరికీ గుచ్చుకోకుండా. ఎందుకంటే ఇప్పుడు ఈయన తప్పించుకొని నాకు కనిపిస్తున్నాయి ముల్లులంటే మిగతా వాళ్ళ సంగతేటి? వాళ్ళకి గుచ్చుకుంటది కదా! ఎవ్వరికీ గుచ్చుకోకుండా అంటే దీని అర్థమేటి? ఆయన కౌసల్య మాత మీద, లక్ష్మణుడి మీద, తర్వాత కైకేయి మాత మీద, దశరథ మహారాజు మీద ఉన్నటువంటి ప్రేమ అది ఏ కారణం లేకుండా ప్రేమించేదని. నిజంగా ప్రేమించేవాడికి ఏ కారణం అక్కర్లేదు. వాడు ప్రేమిస్తాడంతే. ఆహ్, అలాగే నిజంగా కారణమే లేదు కదా! ఇంత చేశారు, ఇలా జరిగిపోయింది. వాళ్ళ మీద ద్వేషం అయితే పెరగలేదు రాముడికి. ఇంతకుముందు ప పట్టాభిషేకం అవుతాది. ఆహ్, నువ్వే రాజువి అన్నప్పుడు ఎంతైతే ప్రేమున్నదో అందరి మీద
నీకు పట్టాభిషేకం జరగదు. నువ్వు వనవాసంకి వెళ్ళిపోవాలన్నప్పుడు కూడా ఆయనకి ప్రేమలోని ఎటువంటి మార్పు రాలేదనమాట. ఇది నిజమైన ప్రేమంటే. పరిస్థితులు బట్టి ప్రేమ మారదు. అలా మారినట్టయితే అది ప్రేమ కాదు. ఒకరోజు బావుంది కదా! అని అతిగా ప్రేమ చూపించేస్తాం ఒకళ్ళ మీద. లేదా ఒకసారి వాళ్ళతోని తెగదెంపులయిపోయిందంటే చాలా ద్వేషిస్తాం అనమాట. వాళ్ళని గాయపరుస్తాం మాటలతోనో, చేతలతోనో అసలేమి మాటాడకుండా ఉండకుండా కూడాన. కానీ రాముడు ఆ రకంగా ఆలోచించలేదే. మనమెందుకు ఆ రకంగా ఆలోచించకూడదు? నిజమైన ప్రేమంటే ఎటువంటి కారణం లేకుండా ప్రేమించడం అనమాట. వాళ్ళ పరిస్థితి మారినా, వాళ్ళ మనస్తత్వం మారినా వాళ్ళని ఇంకా కూడా ఆ రకంగానే ప్రేమించాలి. దాన్ని నిజమైన ప్రేమంటారనమాట. అలాగా ఎవరైనా ప్రేమించగలరా జీవితంలోని? హుహు. మనం ఏదో ప్రయత్నం చెయ్యొచ్చు. రాముని బాటలో మనం నడవాలనుకుంటున్నాం కాబట్టి, ఈ విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకొని ఆహ్, ఒకప్పుడు వాళ్ళు చేసినటువంటి మంచిని గుర్తు తెచ్చుకొని, ఒకప్పుడు మన పైన ఎటువంటి ఆప్యాయతను చూపించారో ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే మనకి కోపం తగ్గుతుంది కదా! ఒక్క చిన్న సంఘటన పొరపాటు జరిగిందని దాన్నే పట్టుకొని, ఎన్ని సంవత్సరాల నుంచో మీ పైన చూపించినటువంటి ఆప్యాయతని ఏ రకంగా మనం మర్చిపోతాం. చాలా తప్పది. అలా మర్చిపోకూడదు. మన తల్లిదండ్రులు ఒక్కొక్కసారి మన పైన కోపపడొచ్చు. హ్మ్. కోపపడింది ఎక్కువున్నాదా? మన పైన ప్రేమ చూపించింది ఎక్కువున్నాదా? ఒక్కసారి మీ తెలివితేటలు ఉపయోగిస్తే అన్నీ బాగా గుర్తొస్తాయనమాట. మీకెవరు తినిపించారు? మీకు బట్టను ఎవరు కల్పించారు? మీకు బడికి ఎవరు పంపించారు ఆ చెయ్యి పట్టుకొని? మీకు బాలేకపోతే మీ పక్కనే ఎప్పుడూ కూడా పడుకున్నటువంటి ఆ తల్లిని ఎలా మర్చిపోతాం మనం? మర్చిపోకూడదు. ఆ! ఎవరు అంతే. మనకా జ్వరం తగ్గిపోయిందా, అంతే మళ్ళా మనం మామూలయిపోతాం అనమాట. జ్వరం అంటే ఇదిగో ఈ రకమైనటువంటి అనారోగ్యం. ఏంటి మన అనారోగ్యం? గుర్తించలేకపోవడం. ఇలాంటి కష్ట సమయంలోని, ఒక పొరపాటు జరిగినటువంటి సమయంలోని వు ముందు జరిగినటువంటి విషయాన్ని గుర్తించలేకపోవడం. మన పట్ల వాళ్ళు చూపించినటువంటి ప్రేమను గుర్తించలేకపోవడం. మనం ఏ విధంలో ఏ ఏ సమయంలో ఉన్నప్పుడు మనకి ఏ రకంగా సహాయపడ్డారో అన్నది గుర్తించలేకపోవడం అనమాట. ఇది మన వ్యాధి. మన కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యాధి, బయట కూడా అంతా వ్యాపించినటువంటి వ్యాధనమాట ఇది. ఈ వ్యాధి నుంచి మనం బయటపడాలి. ఏదో కారణం ఉంటేనే ఒకరి వల్ల మనకేదో మంచి జరిగితేనే ప్రేమించనక్కర్లేదు. ఇదిగో రాముడు చూపించారు కదా! ఏ రకంగా ప్రేమించారో. సో, మనం కూడా ఆ రకంగా మారినప్పుడే మన మనసుకి మనశ్శాంతి కలుగుతది. అప్పుడే మనం నిజంగా జీవితాన్ని ఆస్వాదిస్తామనమాట. బతుకుతున్న ప్రతి క్షణం కూడా నిజంగా ఆస్వాదిస్తామనమాట. మనకి ఏ చింతన ఉండదింక. ఈ రకంగా మన మనసుని మలుచుకున్నట్టయితే. రాముడు చూపిస్తున్నాడు మనకి దారి. మనందరం కూడా ఆయన్నే ఆహ్, ఫాలో అవ్వాలి. ఇప్పుడు, ఇప్పుడు లక్ష్మణుడితోనయిపోయిందా? ఇప్పుడు సీతమ్మ తల్లి. ఇప్పుడు రాముడికి సీత చాలా చిన్నావిడ. చాలా కోమలంగా ఉంటది. రాజ రాజభోగాలను అనుభవించి వచ్చినటువంటి రాకుమార్తె సీతమ్మ తల్లి. ఆ! అలాంటిది ఆమె మరి అడవికొస్తే ఆయనతో పాటు ఎన్ని కష్టాలు పడాల్సొస్తది. ఆమె పాదాలు అంత కఠినమైనటువంటి భూమి మీద మోపగలుగుతదా? అసలు నడవగలుగుతదా? అక్కడ అడవిలోని ఎన్ని జంతువులుంటాయి? ఎంత ప్రమాదాలుంటాయి? ఆ వాతావరణం ఎలా ఉంటది? ఏమీ దొరకనటువంటి ప్రదేశం. మనం అంటే పిక్నిక్‌కి సరదాగా ఎళ్ళొచ్చు. ఒక గంట, ఒక రోజు ఉండొచ్చు. అది ఏంటి అంత సేఫ్‌గా ఉందా? లేదా? అని చూసుకొని అటువంటి ప్రదేశానికెళ్తాం పిక్నిక్‌కి. మనకి ఇష్టమే. విహారయాత్రలకి. కానీ ఇప్పుడు వీళ్ళెళ్తున్నది విహారయాత్ర కాదు. అందరిని విడిచిపెట్టి అడవిలో నివసించడానికి. ఒకటా? రెండా? 14 సంవత్సరాలు. తక్కువేం కాదు కదా! మనం 3 రోజులు కూడా ఉండలేం అక్కడ. బతకలేం. ఈ ఏ ఏం ఫలాలు తింటాము? మనకు నచ్చిందేమైనా తినడానికి దొరుకుతదా? ఉండడానికి ఏమైనా ఇల్లుంటదా? రిసార్ట్‌లుంటాయి కాబట్టి ఏదో బుక్ చేసుకొనెళ్తాం. ఇప్పుడు ఇక్కడేంటి పరిస్థితి? ఒక్కసారి ఆలోచించండి. ఉన్న ఇంటిని ఇప్పుడు మనం ఉండే పరిస్థితి చాలు. ఏదో సంతృప్తిగానే ఉన్నది. ఇలాంటి పరిస్థితిని విడిచిపెట్టి అడవులకి వెళ్ళాల్సుంటే ఎంత కష్టంగా ఉంటది. మరి రాజభోగాలు అనుభవించినటువంటి ఆ రాముడు అడవికి వెళ్తున్నాడంటే ఆయనకెంత కష్టంగా ఉంటది. సీతమ్మ తల్లికి ఇంకెంత కష్టంగా ఉంటది. అందుకే చాలా సున్నితంగా, జాగ్రత్తగా సీతమ్మ తల్లికి రాముడు చెప్తున్నారనమాట.
ఇదిగో చూడు ఆహ్, నేను అడవికి వెళ్ళాల్సి వచ్చి ఉన్నది కదా! నేను లేనప్పుడు ఏ విధంగా అందరితోని నువ్వు వ్యవహరించాలి? ఏ విధంగా నువ్వు ఉండాలి అన్న విషయాన్ని చెప్తున్నారనమాట. నేను అడవికెళ్ళిపోతే సీత భరతుడు సమక్షంలోని నన్నెప్పుడూ కూడా పొగడొద్దు. ఏ విషయమయ్యి కూడా. నా ప్రస్తావనే తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే అది మంచిది కాదు. అది అవమానంగా ఉంటదనమాట. అంటే రాజ్యంలోని ముందు ముందు ఎటువంటి ఇబ్బందులు ఆహ్, కలగొచ్చో అన్నది కూడా భవిష్యత్తులోని ఎటువంటి ప్రమాదం రావచ్చో అన్న విషయం కూడా అర్థం చేసుకొని సీతమ్మ తల్లికి చెప్తున్నారనమాట. ఎప్పుడూ కూడా భరతుడి ముందు నన్నెప్పుడు పొగడొద్దు. ఆయనే మహారాజు. ఒకరు రాజయ్యారంటే ఆయన కన్నా గొప్పవాడు ఇంకెవరు కూడా రాజ్యంలో ఉండరు. ఆయన గొప్పతనం గురించి తప్పించి, ఎవరి గొప్పతనం గురించి నువ్వు మాటాడకూడదు. అంటే నా గురించి నువ్వు ఆ విధంగా మాటాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎవరెవరిని ఏ విధంగా చూసుకోవాలి ఆహ్, అని చెప్తున్నారనమాట. ముందు సీతమ్మ తల్లయితే అడవ్ ఈ విషయం విన్న వెంటనే ఆమె ఇంకా స్పృహలోకి రాలేదనమాట. ఇంకా ఆమె స్పృహలోకి రాలేదు. ఆ సమయాన రాముడొచ్చి ఇవన్నీ చెప్తుంటే ఆమె మనసుకి అవన్నీ ఎలా తీసుకోగలుగుతారు? ఆహ్, కుదరదు. ఆహ్, ఆమె బాధేంటంటే సరే రాముడిని రాజుని చేయరు. ఓకే. రాముడు వనవాసంకెళ్ళిపోతారు. ఓకే. ఒక్కరిదాన్ని అంటే అందరూ ఉన్నా కూడా ఒంటరితనంగా ఆమె భావిస్తుందనమాట. అంటే భర్త లేకపోతే భార్య చుట్టూ ఎంతమందున్నా కూడా చాలా ఒంటరితనం ఉంటదనమాట. ఆ! ఆ ఒంటరితనంతోని ఆ రాజ్యంలోని ఆమె ఎలాగా ఆమె బతకాలి అని ఆమె ఆలోచిస్తున్నారనమాట. ఇంకా బయట రాలేదు. దానికి రాముడికి చెప్తున్నది మా నాన్నగారు నా చెయ్యిని మీకిచ్చేటప్పుడు, పెళ్లిలోని ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పారు. "కష్టం వచ్చినా, సుఖమైనా భర్త పక్కనే నువ్వెప్పుడూ కూడా నిల్చోవాలి. ఆయనకి అండగా నువ్వెప్పుడూ ఉండాలి" అని అన్నారు. ఆయన మాట అంటే చూడండి, ఆమె కూడా తెలివి తక్కువేం కాదు కదా! సీతమ్మ తల్లి చాలా తెలివైనావిడ. మా నా మీ నాన్నగారి మాట ఎలాగైతే మీరు నిర్వహించుదాం అనుకుంటున్నారో, నెరవేర్చుదాం అనుకుంటున్నారో, ఆ రకంగానే మా నాన్నగారికి కూడా ఈ మాట ఇచ్చాను. ఈ కష్టమైనా, నిష్ఠూరమైన, సంతోషమైన నా భర్త పట్ల అండగా ఉంటాను. కాబట్టి రామా నీతో పాటు నేను అడవికి వస్తానిప్పుడు అని చెప్తున్నారనమాట. రాముడు ఎన్ని రకాలుగా ఆమెని ఆహ్, ఆహ్, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారనమాట. చాలా ఎన్ని కష్టాలు పడాల్సొస్తదో అడవిలోని, ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో ఇవన్నీ చెప్తారు. అంతా వింటారు. సీతమ్మ తల్లి వింటది అన్నీని. అంతా విన్నాక అవును. అడవిలోని అంతా కూడా అపాయమే. కానీ అదే అడవి, అదే అడవిలోని నా రాముడున్నాడంటే, ఆ రాముని యొక్క సాంగత్యం నాకు కలిగిందంటే అది నాకు ఆనందాన్నిస్తది. అంత కష్టాన్నిచ్చినటువంటి అడవిలోని రాముడుంటే, అదే అడవి నాకు ఆనందాన్నిస్తదనమాట. చూసారా? ఎవరికొస్తది ఈ రకమైనటువంటి ఆలోచన? వాళ్ళేమనుకుంటారు, నేను ముందు నుంచి నేను అదే కదా అనుకుంటారు. మా అమ్మా, నాన్న నన్ను చాలా ఆప్యాయతగా చూసారండి. మా అమ్మా, నాన్న నాకు ఏ కష్టం లేకుండా నన్ను పెంచారండి. మీ ఇంట్లో ఏంటి ఇలాగున్నది? హ్మ్. మీ ఇంట్లో ఏంటి నన్నిబ్బంది పెడుతున్నారు? మీ ఇంట్లో ఇలా ఉంటదా? మా ఇంట్లో అంత బావుంటది. ఇది నడుస్తుంది కానీ, నేను పూర్తిగా వీళ్ళ వాళ్ళని అయిపోయాను. నా పెళ్లి వీళ్ళతో జరిగింది. వీళ్ళ మధ్యనే నా జీవితం ఉంటది. వీళ్ళెక్కడుంటే వాళ్ళు నాకు సంతోషం. వాళ్ళని సంతృప్తి పరచడం, వాళ్ళని సంతోషపెట్టడంలోనే నా సంతోషం ఉంటదన్నది గుర్తించలేకపోతున్నారు ఇప్పుడెవరు కూడా. కదా! మా ఇంట్లోని చాలా చూసుకుంటారండి. మీ ఇంట్లోనేంటి ఇలాగ? మాకిష్టం లేదు. మేము సెపరేట్‌గా ఉంటాం ఇప్పుడు. మీ పోరు మేము భరించలేం. మీరు ముసలైపోయారు. మీరు ఇలాగంటారు, అలా కావాలంటారు. మా వల్ల కాదు. మేమెళ్ళిపోతాం. మేము మీరెవరు రారా? నా భర్త రారా? మా భర్త రాకపోయినా పర్లేదు. నేను సెపరేట్‌గా ఉంటాను. నాకు ఉద్యోగం ఉన్నాది. నాకంటూ నేను పని చేసుకున్నాను. నా కాళ్ళ మీద నేను నిల్చోగలను. ఎందుకు అలాంటి కాళ్ళ మీద నిల్చోవడం? ఒకరిని నిలబడి పెట్టలేనప్పుడు ఎందుకు నీకంత అహంకారం? ఆ!
ఒకరి ఇంటికి ఒక ఇంటి నీడకి వచ్చేటప్పుడు పెద్దవాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి, అత్తామామల్ని ఎలా చూసుకోవాలి, భర్తని ముఖ్యంగా భర్త కోసం సంతృప్తినైనా ఇవ్వాలి వాళ్ళందరికీ కూడాన. నిజంగా అన్యాయం జరిగితే అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. తప్పేం లేదు. ఏమీ జరగకుండానే, ముందుగానే ఊహించుకొని, ముందుగానే అనుమానపడి, అతి జాగ్రత్త ఎక్కువైపోయి, ఇప్పుడు పిల్లలందరూ కూడా ఈ కుటుంబ విభజన అనేది జరుగుతుందనమాట. ఆ ద్వారా వాళ్ళు సంతోషంగా ఉందామని అనుకుంటారా? అటువంటి మనస్తత్వం ఎప్పటికీ కూడా వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వలేదు. ఇవ్వదు కూడా. వాళ్ళందరికీ కూడా దూరమైపోయి సెపరేట్‌గా నా ఫ్రీడమ్‌ని నేను చూసుకుంటాను. నా స్వతంత్రాన్ని నేను చూసుకుంటాను. నా ఆనందాన్ని నాకు నచ్చినట్టుగా ఉందామని అనుకుంటారా? అందులో నిజమైన ఆనందం ఉండదు. గుర్తుపెట్టుకోండి. జీవితంలోని సాక్రిఫైస్ సాక్రిఫైస్ అంటే మనం ఏ కష్టాన్ని తీసుకోకపోతే ఆనందం అనేది కలగదు. హ్మ్. కష్టం తీసుకున్నప్పుడు మాత్రమే అంటే బాధని ఇబ్బందిని మనం ఎదుర్కొనేటట్టుగా మనస్తత్వాన్ని పెంచుకోవాలి. సర్దుకునేటట్టుగా మనస్తత్వాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు చూడండి రాముడు అందరికీ సర్ది చెప్పలేదా? ఆ! అందరిని ఒప్పించలేదా? మంచి మాటలతో ఒప్పించలేదా? ఆయన కూడా గొడవ పడ్డారేంటి? గొడవ పడలేదు కదా! ఆ రకంగా అంటే జీవితంలో కష్టం లేకుండా సుఖం అనేది కలగదు. సులువుగా సుఖం కావాలనుకుంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం అనమాట. ఈ రకంగా ఇప్పుడున్నటువంటి జనరేషను ఆహ్, వాళ్ళ సుఖం కోసమే చూసుకుంటున్నారు కానీ, చిన్న కష్టాన్ని కూడా తీసుకోవాలని అనుకోవట్లేదు. సీతమ్మ తల్లి చూడండి ఏమంటుంది? అన్ని కష్టాలు ఇచ్చినటువంటి అడవే నాకు సంతోషాన్ని కలిగిస్తది. ఎందుకంటే, ఆ అడవిలో నువ్వుంటావు కదా రామా! ఆ అడవిలో నీ యొక్క సాంగత్యం నాకు కలుగుతాది కాబట్టి, నీ పక్కనే నేను అండగా ఉంటాను. నువ్వు లేకుండా ఈ ఈ యొక్క రాజ్యంలోని ఈ రాజభోగాల మధ్యన ఎన్ని కలిగినా కూడా ఇవేవి కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేవు. కేవలం నీ పక్కనుంటే చాలు. నాకు ఎంతో సంతోషం కలుగుతాది. నేనెప్పుడు సంతృప్తిగా ఉంటాను అని. కానీ ఇప్పుడు ఎవరు కూడా ఆ రకంగా ఆలోచించట్లేదే. భర్త ఆ రకంగా ఆలోచించట్లేదు. భార్య ఆ రకంగా ఆలోచించట్లేదు. త్యాగం ఎక్కడుంటాదో అక్కడ సంతోషం ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఆహ్, ఎక్కడ మనం త్యాగం చెయ్యము అని అనుకున్నామో, త్యాగం చెయ్యాలి జీవితంలోని. అందులోంచి పుట్టుకొస్తదనమాట నిజమైనటువంటి సుఖము. నిజమైనటువంటి ఆనందం అనమాట. త్యాగం లేని జీవితం ఒక జీవితమా? ఆ! ఎప్పుడూ నాకు నచ్చినట్టుగానే ఉండాలి. ఎప్పుడూ నాకు నచ్చినట్టుగానే జరగాలి. ఎప్పుడూ నాకు నచ్చినటువంటి ప్రదేశంలోనే ఉండాలి అని ఇంకా మనందరం అలాగే ఆలోచిస్తే సుఖంగా ఉందామనుకుంటారా? ఉండదు. సుఖంగా ఉండలేమనమాట. అది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి చూపించండి. ఎవ్వరు కూడా ఉండరనమాట. అందుకే ఈ రోజుల్లోని అసలు భర్త ఒక కంట్రీలోని ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే మరీ దారుణం. భర్త ఏమొచ్చి ఒక దేశంలోని పని చేస్తూ ఉంటాడు. భార్యొచ్చి ఇంకో దేశంలో పని చేస్తూ ఉంటదనమాట. పెళ్లెందుకు చేసుకున్నారో వాళ్ళకే తెలీదు. పోనీ ఇద్దరికి పుట్టిన పిల్లలు వాళ్ళ పిల్లలో కాదో వాళ్ళకే తెలీదు. అలా ఉంది పరిస్థితి. వాళ్ళకి పుట్టిన పిల్లలు వాళ్ళకి పుట్టారో కాదో తెలీదు. ఆ పిల్లలనేమొచ్చి ఏదో డే కేర్ అనో, ఎక్కడో ఎవరికో అప్పజెప్పేస్తారు. డబ్బులైతే కట్టేస్తారు. డబ్బులకి ఏమున్నది డబ్బులు. ఏమైనంటే, ఇదిగో మీరు బావుండాలి కాబట్టి మీకోసం కష్టపడుతున్నానంటారు. పిల్లలు నిజంగా బావుండాలంటే తల్లిదండ్రులు దగ్గర లేకపోతే వాళ్ళేం బాగుపడతారు? బాగుపడరు. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు, ఫోన్‌లు, మొబైల్‌లు, కంప్యూటర్‌లు, సుఖాలు, ఏసీలు, కార్లు, స్కూటర్లు ఇచ్చేస్తే వాళ్ళేమి అది నిజమైన సంతోషం కాదు. వాళ్ళ బంధాల గురించి తెలీదు. వాళ్ళకి కష్టం లేకుండా పెంచడం గొప్పతనం కాదు. అవసరమైన కష్టాన్నిచ్చి దాంట్లో నుంచి వచ్చిన సంతోషాన్ని వాళ్ళకి చూపించాలి. ఆ కష్టాన్ని తీసుకుంటే దాని ద్వారా వచ్చినటువంటి బలంతోని ఇంకా ఇంకా జీవితంలో ఎన్నో సాధించగలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళని తయారు చేయాలి. తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేకపోతే ఎందుకు? ఏ ఏమనంటే మా ఫ్యూచర్ ఆ! మా పిల్లల ఫ్యూచరు. వాళ్ళ భవిష్యత్తు, మా భవిష్యత్తు కోసం. అందుకోసమే కదా మమ్మల్ని పెంచారంటే, అందుకోసమే పెంచారు నాయనా. వాళ్ళని పట్టించుకోకపోతే ఎందుకు? వాళ్ళు బాగోగులు చూసుకోకపోతే ఎందుకు? పెట్టియొచ్చు ఏమున్నది? ఎక్కడైనా వాళ్ళని పెట్టొచ్చు పిల్లల్ని. అందుకే ముందు మీరు వాళ్ళని ఏమంటారు? ఆ బోర్డింగ్ స్కూల్‌లో పడేస్తారు పిల్లల్ని. అంటే అన్ని సదుపాయాలుంటాయండి. చాలా ఫస్ట్ క్లాస్ సదుపాయాలుంటారు. వాళ్ళు పెద్దయ్యి ఆ తల్లిదండ్రుల్ని ఫస్ట్ క్లాస్ ఓల్డ్ ఏజ్ హోమ్‌లోని పెడతారనమాట.
వాళ్ళకి కూడా అన్ని సదుపాయాలుంటారు. అంటే బంధాలు అవసరమైనప్పుడు పనికి రాపోతే, అవసరమైనప్పుడు వాళ్ళకి అండగా నిల్చోలేకపోతే దాన్ని బంధం అని ఎందుకంటారు? అనొద్దు. లేదండి వాళ్ళకి అన్ని సదుపాయాలున్నాయి మంచి చాలా బాగా కాదు. నువ్వున్నావా? పిల్లలు పెరిగేటప్పుడు స్వయంగా మీరున్నారా వాళ్ళతో పాటు? ఉన్నారా? పిల్లలు కూడా మీకు ఆహ్, మీకు అవసరమైనప్పుడు పిల్లలు కూడా మీతో పాటుంటారు. హ్మ్. కాబట్టి కుటుంబం అంటే కలిసి ఉండాలి. సరే ఇప్పుడు కుదరటం లేదు. పిల్లలెక్కడో వాళ్ళ భవిష్యత్తు కోసం, ఉద్యోగం కోసం వెళ్ళాలి. సరే. అదే కాదు ధ్యేయం. అందరూ కలిసి ఉండాలి. మరి కనీసం భార్యాభర్త కూడా కలిసి ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడట్లేదిప్పుడు. నువ్వంటే ఎంత, నువ్వంటే ఎంత. కానీ ఇక్కడ చూడండి ఎన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు సీతారాముల మధ్యనున్నటువంటి సంబంధం. నువ్వు నాకు సుఖాన్నివ్వట్లేదా, నేను నీతో రాలేను. నువ్వు నీ పరిస్థితి బావుండి నాకు కావాల్సినవన్నీ కొనిపెడుతున్నావా? నాకు కావాల్సిన సౌకర్యాలు చేస్తున్నానా? నీ పైన నాకు ఆహ్, ఆహ్, భర్త పైన నాకు సంతోషంగా ఉంటది. భర్త పైన నాకు ప్రేముంటదనమాట. భర్త ఏమి చేతకానివాడు కాకపోతే, భర్త ఏమి కావాల్సినంత తేలేకపోతే అంతే వదిలిపెట్టేయడమే. అలా కాదు. ఒక్కసారి వివాహం అయిందంటే కష్టమైన, నిష్ఠూరమైన అంతా కూడా. అంటే దీని ఉద్దేశ్యం భర్త భార్యని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు అంటున్నాడంటే భరించమని కాదండి. ఆ రకంగా నేను చెప్పట్లేదు. భరించమడం అంటే నిజంగా భర్త కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల అండగా నిల్చొని వాళ్ళకి ఓదార్పు కలిగించి, వాళ్ళ మనసుని మలిచి వాళ్ళకి ఏదో ఉపశమనాన్ని కల్పించినట్టయితే వాళ్ళు గొప్పవారవుతారనమాట. అంతేకాని నువ్వింక చేతకాని వాడివా, నువ్వు ఇది చెయ్యవా, నువ్వు అది చెయ్యవా అంటే వాడు పైకి రాడు కదా! మీ మీరు కూడా జీవితంలో పైకి రారు. ఆఖరికి మిగిలేదేటంటే ఆ డబ్బు. ఆ డబ్బుతోని మీరు సంపాదించినవన్నీ మీరు అనుభవించరు. మీ పిల్లలు కూడా ఆ ఇంట్లో అనుభవించరు. వాళ్ళెక్కడో సెటిల్ అవుతారు. మీరెక్కడికో పోతారు. ఆ ఇంట్లోని ఎవడో అనుభవిస్తాడు. అంతా కష్టపడి కట్టినటువంటి ఇల్లు. ఇల్లేనా ఏదైనా కానియండి. అందరూ కలిసి లేనప్పుడు దాన్ని ఇల్లని ఎందుకంటాం? ఇల్లని అనకూడదు. ఎందుకు సొంతిల్లు? సొంతిల్లు 3 ఫ్లోర్‌లు, 4 ఫ్లోర్‌లు ఒక్కొక్కరి కోసం కట్టించుకుంటాం. ఆహ్, పిల్లలు ఇంకా ఇలా కాలేజ్ అయిందో లేదో వాళ్ళ ఇంట్లో ఉండరు. వెళ్ళిపోతారు. పోనీ పెళ్లయిన తర్వాత మనతో పాటు ఉంటారంటే ఏమో 90% గ్యారంటీ లేదు. పోనీ సరే ఉన్న ఊర్లోనే ఉద్యోగం వచ్చింది పోనీ మనతో కలిసుంటారంటే ఏమో వచ్చిన వాళ్ళు ఎలాగుంటారో అది గ్యారంటీ లేదు. ఏది గ్యారంటీ లేదు కదండీ! ఒక్కటి గ్యారంటీ. భగవంతుడు మాత్రం మనతోనే ఎప్పుడూ ఉంటారు. కాబట్టి రాముడెప్పుడూ కూడా మన మనసులోనే ఉంటారనమాట. పరమాత్ముడి రూపంలోని. ఆ రాముడిని విడిచిపెట్టొద్దు. రాముడు మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టరనమాట. ఎటువంటి సమయంలో అయినా సరే, ఎటువంటి ఆపదలో అయినా సరే, రాముడిని గుర్తుపెట్టుకోండి. రాముడిని గుర్తు చేసుకోండి. రామనామాన్ని జపం చేయండి. రాముడిని రాముని యొక్క ఆహ్, ఈ రామాయణాన్ని మీరు చదువుకోండి. రామాయణాన్ని గుర్తు చేసుకోండి. ఈ రకంగా మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతాం. మన జీవితంలోని ఎటువంటి మలుపులు తిరిగినా కూడా, ఎంతటి ముళ్ళకంపాలు మనకి ఎదురుపడినా మన బాటలోని రాముడిని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, ఆ రాముడే మనకి ఆ శక్తినిస్తారు. మన కోసం రాముడున్నాడు కదా! అదే రాముడి కోసం మనం ఎందుకు బతకూడదు కదా! ఎవరుంటారో ఉండరో ఆఖరిదాకా. రాముడు మాత్రం మనతో ఉంటారు. కాబట్టి మన నమ్మకం, మన విశ్వాసం, మన శ్రద్ధ అంతా కూడా ఆ రాముడి పైన ఆ సీతారాముడి పైన పెట్టుకొని, వాళ్ళ ఆశీర్వాదంతోనే మనం బతకాలి. వాళ్ళ పాద ఆశ్రయాలనే మనం ఎప్పుడూ కోరుకోవాలి. సీతారాముల యొక్క ఆశ్రయాన్ని.